తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. 25 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అధికారం చేపట్టాక ఇప్పటివరకు 76,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. యుఎస్ఏలో 31,502 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయి. దక్షిణ కొరియా పర్యటనలో 4,500 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. అమెరికా, దక్షిణ కొరియాల్లో మొత్తం 25 కంపెనీలు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఈ ఒప్పందాలతో తెలంగాణలో భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్రం 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. గత 8 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 76,234 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజ్, టెక్స్టైల్ రంగాల్లో దక్షిణ కొరియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమేటివ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న యంగ్ వన్ కంపెనీ హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టుకు సమీపంలో కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు దక్షిణ కొరియా సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకోసం కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. డాంగ్ బాంగ్ ఫార్మా కంపెనీ 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. జేఐ టెక్ కంపెనీ 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శాంసంగ్ సిఐఎన్టీ, శాంసంగ్ హెల్త్ కేర్, క్రాప్టన్, యూయూ ఫార్మా, జిఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం కొరియాలోని చెంగి యూచియోన్ స్టీమ్ రీడెవలప్మెంట్, హాన్ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను సందర్శించింది. ఆ ప్రాజెక్టుల అభివృద్ధి వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంది. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ బృందం సందర్శించింది. అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.